రావాల్సి ఉంది. సో ఇక్కడ సంబంధించినటువంటి ఫలితాలపైన మా ప్రతినిధి రవి కూడా మనతో పాటు ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి మొత్తం కొత్తగూడెం సంబంధించినటువంటి అన్ని డివిజన్లు పూర్తయ్యాయి అనుకోవచ్చా? ఓవరాల్గా అక్కడ వచ్చినటువంటి ఫలితాలపైన విశ్లేషణ ఏంటి? కొద్దిసేపట్లో అధికారికంగా వెల్లడించున్నారు. మొత్తం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు కొత్తగూడెం చాలా హాట్ సీట్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పార్టీ పొత్తు ధర్మంలో ఉన్నాయి. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినట్టయితే సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వీడుకోలు పలికి స్వయంగా ఎవరికి వారే విడిగా పోటీ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిపిఐ స్థానికంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. మొత్తం 60 డివిజన్లలో ప్రస్తుతం ఫలితాలు చూస్తే 24 డివిజన్లలో సిపిఐ అభ్యర్థులు విజయం సాధించారు. 20 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో 7 అభ్యర్థులు విజయం సాధించారు. 5 డివిజన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. సో మొత్తంగా చూస్తే మ్యాజిక్ ఫిగర్ 31కి సిపిఐ కూటమి దగ్గరలో ఉంది. సో సొంతంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సిపిఐ సత్తా చాటింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే కొత్తగూడెం అనేది సిపిఐకి చాలా కంచుకోటగా ఉన్న పరిస్థితి. పొత్తు ధర్మాన్ని కూడా విడనాడి కాంగ్రెస్ తో మాకు శత్రుత్వం లేదంటూ కూడా ఈ రోజు సిపిఐ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. శ్రీహరి, రైట్ రవి, చూద్దాం. సో మొత్తానికి కూడా ఇక్కడ సిపిఐ అలానే 24 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా 20 స్థానాల్లో గెలిచింది. సో ఇక్కడ ఏదైతే గతంలో పొత్తులో ఒకటిగా పోటీ చేసినటువంటి సిపిఐ అలానే కాంగ్రెస్ఏ ఇక్కడ తలపడినటువంటి పరిస్థితిని మాత్రం చెప్పొచ్చు. చూస్తే ఫలితాలు మాత్రం ఇద్దరికి అటు 24, 20 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేవలం 7 డివిజన్లకు మాత్రమే పరిమితమైంది. సో ఇక ఎవరు ఇక్కడ మేయర్ పదవిని దక్కించుకోబోతున్నారు, ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు సిపిఐ కాంగ్రెస్ ఇప్పటి వరకు రాష్ట్రంలో కలిసే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాత్రం పోటీ పడ్డారు. కొన్ని చోట్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అటు సిపిఐ కానీ సిపిఐఎం కావచ్చు రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి దీనికి సంబంధించి మేయర్ స్థానాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు, ఇక్కడ ఎలా జరగబోతుందని కూడా చూద్దాం. ఒకసారి మనం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి శ్రీపతి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే నల్గొండ నుంచి కూడా రవి మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో రవి, ఏంటి అసలుకి నల్గొండ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డివిజన్ల లెక్కింపు మొత్తం కూడా పూర్తయిందా? ఇప్పటి వరకు